Hello everyone, welcome to our channel. Today we are going to see how to convert the chain based index number to the fixed based index number. ఇప్పుడు మనకి డేటాలో ఇయర్ కాలం ఇచ్చి చైన్ బేస్డ్ ఇండెక్స్ ఇచ్చి దాన్ని ఫిక్స్డ్ బేస్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని అడిగితే ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. మనకు ఫార్ములా వచ్చేసి ఎఫ్బిఐ ఈజ్ ఈక్వల్స్ టు current year CBI into previous year FBI divided by 100. సో ఇప్పుడు మనం ఈ ఇచ్చిన డేటాకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. అన్ని వీడియోస్లలో చెప్తున్నాను కదా, మనకి ఫిక్స్డ్ బేస్ ఇయర్ చైన్ బేస్ ఇండెక్స్ నంబర్ ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు సేమే ఉంటుంది. చైన్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్ ఏది ఉంటే ఫిక్స్డ్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్ కూడా అదే ఉంటుంది. ఎప్పుడు ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే. అందుకని ఇక్కడ 120 అని రాశాను ఫస్ట్ ఇయర్కి. ఇప్పుడు సెకండ్ ఇయర్ చూద్దాం. 1979 140 ఈజ్ ఎ చైన్ బేస్ ఇయర్. కరెంట్ ఇయర్ సిబిఐ అంటే 140 ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఎఫ్బిఐ అంటే దీనికంటే ముందు ఇయర్ ఏంటి 1979 కంటే ముందు ఇయర్ 1978. చైన్ బేస్ ఏమవుతుంది 120 ఉంది ఇక్కడ. 120 డివైడెడ్ బై 100. మీకు మనకి ఈజీ క్యాలిక్యులేషన్స్ అనిపిస్తే డైరెక్ట్ చేయొచ్చు, లేదంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. వీ కెన్ ఈజీలీ క్యాన్సిల్ దీస్ 0 అండ్ 14 into 12 ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 2 4s 8, 2 1s 2, 1 4s 4, 1 1s 1, 8 6 1 168 అండ్ 1980 కరెంట్ ఇయర్ ఎఫ్బిఐ అంటే 120 ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఎఫ్బిఐ అన్న. ప్రీవియస్ ఇయర్ ఎఫ్బిఐ ఏంటి 168 డివైడెడ్ బై 100. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s 10, 2 6s 12. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది 6 into 168 డివైడెడ్ బై 5. సో మనం ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయినా యూస్ చేయొచ్చు. మీరు స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తే మీరు క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. 6 into 168 which is equals to 1008 divided by 5 which is equals to 210.6. 201.6. ఇప్పుడు నెక్స్ట్ 1981 కరెంట్ ఇయర్ సిబిఐ అంటే 130 ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఎఫ్బిఐ అంటే దీనికంటే ముందు ఇయర్ అనేది 1980. దాని యొక్క ఫిక్స్డ్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్ ఏమో 201.6 డివైడెడ్ బై 100. $130 into 201.6 which is equals to 26208 divided by 100 which is equals to 262.08. సింపుల్గా ఇక్కడ రాసేసుకోవాలి 262.08. అండ్ ది లాస్ట్ వన్ 1982 కరెంట్ ఇయర్ సిబిఐ 150 ఇంటూ ప్రీవియస్ ఇయర్ అంటే దీనికంటే ముందు ఇయర్ అదేంటి 1981. దాని యొక్క ఫిక్స్డ్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్ ఏదో అది రాసుకోవాలి అంటే 262.08 డివైడెడ్ బై 100. సింపుల్గా మనం ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేసుకోవచ్చు. 150 ఇంటూ 262.08 which is equals to 39312 divided by 100 which is equals to 393.12. 393.12. ఈ విధంగా మనం చైన్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్ని ఫిక్స్డ్ బేస్డ్ ఇండెక్స్ నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఫార్ములా తెలిస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి.
సో ఈ విధంగానైతే మనం ఇండెక్స్ నంబర్స్ అనే చాప్టర్లో ఈ కన్వర్షన్స్ దాకా వచ్చేసాం. సిపి గెట్లో కూడా అడిగారు, ఈ క్వశ్చన్ సిపి గెట్లో కూడా అడిగారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చదివితే ఈ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే డిగ్రీ అయిపోతుందో వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తే కనుక మంచి ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో వస్తుంది. స్టాటిస్టిక్స్ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అయితే. సో ప్లీజ్ like, share, comment to my videos. I hope you like this video. I will see you in the next video. Thank you.